ఈ నెల 13వ తారీఖున రాష్ట్రం మొత్తం మీద జరిగిన శాసనసభ ఎన్నికలలో పలు జిల్లాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలను పోలిస్తే సూలూరుపేట నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రముని వారికి అన్ని విధాలా సహకరించిన తహసీల్దార్ గోపాలకృష్ణను స్థానికులు నాయకులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఎన్నికలు కూడా వచ్చిన దినం నుంచి అలుపెరగకుండా పగలు రాత్రి అని చూడకుండా పక్కా ప్రణాళికలతో ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలు తీసుకుంటూ వారికి తగు సూచనలు అందిస్తూ ఎన్నికలు సజావుగా సాగించడంలో విజయవంతమైనారు. నియోజకవర్గంలో పలు అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అక్కడ పూర్తి పోలీస్ బందోబస్తు పెట్టి మొదటిసారిగా జాలర్ల కుప్పాలలో ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్త తీసుకున్న ఘనత పోలీసు యంత్రాంగంతో పాటు ఈ అధికారులు కూడా దక్కుతుంది. ఓటర్లను చైతన్యపరుస్తూ పలు శిబిరాలను నిర్వహించి నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెంచి జిల్లాలోనే 2వ అతిపెద్ద ఓటింగ్ నమోదైన నియోజకవర్గంగా గుర్తించడంలో ఈ అధికారుల పాత్ర ప్రశంసనీయమైనది. సూలూరుపేట నియోజకవర్గం ఎలక్షన్లను సవ్యంగా జరిపించడంలో ముఖ్య వ్యక్తుల్లో ఒకరైన సూలూరుపేట తహసీల్దార్ గోపాలకృష్ణ S3 న్యూస్తో మాట్లాడుతూ, సూలూరుపేట ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు 2024 అంతా సక్రమంగా సక్సెస్ఫుల్గా జరిగాయి. రిటర్నింగ్ అధికారి శ్రీ ఆర్ చంద్రముని గారి ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్స్ నిర్వహించబడ్డాయి సక్సెస్ఫుల్గా. దీనికి మరి ముఖ్యంగా డిఎస్పి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో పోలీస్ సిబ్బంది చాలా పకడ్బందీగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావివ్వకుండా వారు చేసిన కృషి వలన ఇది ఒక ఎలక్షన్ బాగా జరిగింది అని చెప్పొచ్చు. అట్లాగే ఎక్కడైనా కానీ రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకళ్ళు గొడవ పడటం, వారి ప్రాభవం కోసం ఎక్కువ గొడవలు జరిగే అవకాశం ఉంది. అట్లాంటిది మన కాన్స్టిట్యున్సీలో సూళ్ళూరుపేటలో ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్లో ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళు కూడా సహకరించబట్టే ఎలక్షన్స్ ఇక్కడ సజావుగా జరిగింది అని చెప్పాలి. వీటన్నిటికీ మించి ఓటర్లు ఎండ్ అయినా కానీ రాత్రి క్యూ లైన్లో కూడా చివరి వరకు నిలబడి ఓపిక్గా, మరి ఈవీఎంస్ దగ్గర పనిచేసిన సిబ్బంది కొంచెం స్లోగా ఉన్నా అయినప్పటికీ వాళ్ళు చివరి నిమిషం వరకు అసహనానికి గురి కాకుండా వారు ఓటింగ్ వాళ్ళ హక్కుని వినియోగించుకుని సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా జరిగేందుకు వారి వంతు వారు కృషి చేశారని చెప్పాలి. ఈ విషయంలో మాకు తోడుండిన అధికార యంత్రాంగం, సెక్టర్ ఆఫీసర్లు కావచ్చు, బిఎల్ఓలు కావచ్చు, మోడల్ కోడ్ అమలు చేసే టీమ్స్ కావచ్చు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వివిటి వివిధ రకాల టీమ్స్ ఈ ఎంటైర్ ఎలక్షన్లో ఇమ్మెర్స్ అయి ఉన్న ప్రతి ప్రభుత్వ యంత్రాంగం జిల్లా ఎన్నికల అధికారి వారి నేతృత్వంలో పనిచేయడం వల్ల సక్సెస్ వచ్చింది. సూళ్ళూరుపేటకి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కాలేదు. జనరల్గా ప్రతి చోట ఎలక్షన్స్ అనగానే అపోహలు, ఈవీఎంస్ పనిచేయట్లేదనో లేకపోతే ఏదేదో విచిత్రమైన అపోహలు, వాటిని రూమర్స్ని స్ప్రెడ్ చేసే రకరకాల పీపుల్ ఉంటారు. అట్లాంటిది మనకి ఇక్కడ సూళ్ళూరుపేటలో ప్రెస్ కోఆపరేషన్ కూడా, ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కోఆపరేషన్ ఎక్కడా కూడా చెడు వార్తలను కానివ్వండి లేకపోతే రూమర్స్ని కూడా ప్రచారం చేయకుండా, మరి ప్రజల్లో ఒక భయభ్రాంతిని కలిగించకుండా వారి వంతు పాత్ర కూడా వారు పోషించారు. ఇవన్నీ కలిస్తేనే మిళితంగా జరిగింది ఏంటంటే సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఎన్నికలు సక్సెస్ఫుల్గా జరిగాయి. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా ఉంది. దీనికి సహకరించిన ఓటర్లకి, అట్లాగే నాయకులకి, ప్రెస్ మీడియా మిత్రులకి, ప్రతి ఒక్క ప్రభుత్వ సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వీటన్నిటికీ మరి మమ్మల్ని నడిపించింది మాత్రం చెంగాళమ్మ అమ్మవారని మేము ప్రగాఢంగా నమ్ముతాం. ఈ సూళ్ళూరుపేట రావడానికి మేము ఆలోచించినప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయో, గతంలో పాస్ట్ హిస్టరీ తీసుకుంటే ఇక్కడ రీపోల్ జరిగిన హిస్టరీ ఉంది అని మా మనసులో ఎక్కడో అలజడి ఉన్న అధికార యంత్రాంగంలో మా ఆర్డీఓ గారు ఎప్పటికప్పుడు స్ట్రాటజిక్ ప్లాన్స్ తీసుకొని సక్సెస్ఫుల్గా జరిగింది. మొదటి రోజు నుంచి నామినేషన్ల పర్వం బిగినైన మొదటి రోజు నుంచి విత్డ్రాయల్స్, అట్లాగే స్క్రూటీని, ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో అబ్జర్వర్ గారి స్క్రూటినీ కానివ్వండి, ప్రతి దాంట్లో అందరి సమిష్టి కృషితో సూళ్ళూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు సక్సెస్ఫుల్గా జరిగాయి. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.